గబ్బిలం మాంసాన్ని చిల్లీ చికెన్‌లా తయారు చేసి అమ్మేస్తున్నారంట. తమిళనాడులో ఉన్న సేలంలో కమల్ అండ్ సెల్వం అనే ఇద్దరు చాలా రోజుల నుంచి అడవిలో ఉండే గబ్బిలాలను వేటాడి చాలా మంది జనాలకి అమ్మేస్తున్నారు. అయితే వాళ్ళిద్దరూ రీసెంట్‌గా అడవిలోకి వేటకు వెళ్ళినప్పుడు అక్కడ ఫారెస్ట్ ఆఫీసర్స్ వీళ్ళిద్దరూ గబ్బిలాలను వేటాడడం చూశారు. ఎప్పుడైతే ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళిద్దరిని చూశారో వాళ్ళకి అనుమానం కలిగి వీళ్ళిద్దరిని ఆరా తీస్తే చాలా రోజుల నుంచి ఇలా గబ్బిలాలను వేటాడి వాటిని చిల్లీ చికెన్‌లా తయారు చేసి చాలా మంది జనాలకి అమ్ముతున్నారని తెలుసుకున్నారు. ఎప్పుడైతే ఫారెస్ట్ ఆఫీసర్స్ ఇది తెలుసుకున్నారో వాళ్ళిద్దరిని 1972 జంతు సంరక్షణ చట్టం కింద అరెస్ట్ చేశారు. గబ్బిలల్లో నిఫా, నెబ్యులా అండ్ ర్యాబిస్ లాంటి చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వీటి వల్ల వీటిని తింటే జనాలు చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తారు. అందుకనే పోలీసులు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. వీళ్ళని అరెస్ట్ చేయకపోతే చాలా మంది ఈ గబ్బిలం మాంసాన్ని చిల్లీ చికెన్ లా తినేసేవాళ్ళు. అండ్ ఈ ఇన్సిడెంట్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.